దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడినట్లుగా దయచేసి హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం. ఎందుకు అనగా వాక్యము మన విశ్వాసమును బలపరుస్తుంటుంది, మనలను సరిచేయడానికి ప్రతి సమయంలో మనకు సహాయం చేస్తూనే ఉంటుంది. కనుక వాక్యపు ఆధారంగా విని విడిచిపెట్టేవారిగా కాకుండా దేవునికి లోబడేవారుగా మనం ఉందాం. ఆయనే మనకు బోధించి మనతో మాట్లాడినట్లు దయచేసి అనాలోచనలు ఏమీ మన దగ్గరికి రాకుండా సంపూర్ణమైన ఏకాగ్రతయు దేవుని మీద మాత్రమే ఉంచి ఆయన నామమును గణపరిచేవారిగా ఉందాం. ప్రార్థన చేసుకుని వాక్య భాగానికి వెళ్దాం. సిద్ధపడండి. దేవుడు మనతో మాట్లాడినట్లు. మహోన్నతుడును సకలాశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి భద్రపరిచినందుకు స్తోత్రాలు అయ్యా. ప్రాముఖ్యమైన సమయంకి మేము వచ్చిండగా నీవు మాతో మాట్లాడి మాకు బోధించమని అడుగుచున్నాం. నీవు తప్ప మాకు వేరే ఆధారం లేదు తండ్రి. మా సమస్తమును నీవై ఉన్నావు. నీ కృప లేనిదే మేము జీవించలేము అయ్యా. నీ వాక్ లేనిదే మా ఆత్మీయ స్థితిలో మేము బ్రతకలేము. నీ వాక్ను మాకు దయచేయండి. వినగలిగిన చెవులను, గ్రహింపగలిగిన హృదయములు మాకు దయచేయమని అడుగుచున్నాం. వ్యక్తపరిచిన ప్రతి ఒక్క వాక్యము ఎందరైతే వినిచి ఉన్నారో, ఎందరైతే ప్రభాయు స్వరము వినబడుచు ఉన్నదో ప్రతి ఒక్కరి హృదయాల్లో నీ వాక్యమును ఫలింపచేయమని అడుగుచున్నాం. సహాయం చేయండి. ఈ ప్రాంగణం అంతటి చుట్టూ నీ అగ్ని కంచె వేయండి. సహాయం చేయండి. మహోన్నతుడానికి వందనాలు. నిలబడిన నన్ను నీ శిలువ చాటున మరుగుపరిచి నీ ఆత్మతో నీ శక్తితో నన్ను నింపి నా కంఠస్వరమును నీ బూరగా వాడుకొని నీవే మాట్లాడమని అడుగుచున్నాం. సహాయం చేయండి. నీ వాక్యపు యొక్క శక్తిని, నీ వాక్యపు యొక్క ప్రాధాన్యతను అయ్యా మేమందరం విని తెలుసుకొని అంగీకరించి మా జీవితాలకు అన్వయించుకొని నీకు ఇష్టమైన పాత్రగా మేము ఉండినట్లు నీవే సహాయం చేయమని నజరేయుడును రక్షకుడును పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున అందరికీ వందనాలు. అయితే ప్రభువు ఇది మనతో మాట్లాడుచున్న అంశం ఏమనగా ఆత్మీయ స్థిరత్వం గురించి. ఎందుకు ఆత్మీయ స్థిరముగా ఉండాలని ప్రభువు మాట్లాడుచున్నాడు? అసలు స్థిరత్వం అనగా అర్థం ఏమిటి? స్థిరముగా ఉండుట అనే పదమునకు మనకి ఏమనుకుంటాం, మనకి ఏం అర్థాలు వస్తాయి? స్థిరము అనగా ఎక్కడైనా ఏదైనా స్థాపించబడినది లేదా ఏదైనా ఏర్పాటు చేయబడినది ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు అయితే వచ్చినా సరే అది ఆ పరిస్థితి అందు గురించి కానీ లేదా ఆ ప్రదేశం నుండి కానీ అది తీసివేయడానికి అనుకూలమైనది కాదు. అది వరదలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి ప్రమాదకరమైన స్థితులు వచ్చినా అది బలముగా అక్కడ నిలిచి ఉండేదాన్ని స్థిరము అంటారు. అయితే ఈ స్థిరత్వమును ప్రభువు మన ఆత్మీయ స్థితి గురించి ఆయన మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకు అనగా మన ఆత్మీయ స్థితిలో మనము ఎలా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు? ఎలా ఉండాలని? స్థిరముగా ఉండాలని ఆశపడుతున్నాడు. ఎందుకు అనగా మన ఆత్మీయ స్థితిలో శరీరరీతిగా ఈ లోకపు మనుషులుగా మనకు అనేకమైన ఒడిదుడుకులు, కష్టములు, వ్యాధి బాధలు వస్తూ మన యొక్క ఆలోచనలను అవి పడగొట్టడానికి, మన యొక్క నమ్మకమును పడగొట్టడానికి అనేకమైన అవకాశములు మన చుట్టూ ఉంటాయి. అయితే వాటి అన్నిటిని ఎదుర్కొనగలిగి వాటన్నిటిని మనం జయించి మనం దేవుడు ఎలా నిలబడాలని ఆయన ఆశపడుతున్నాడు? స్థిరముగా ఆయన నిలబడాలని ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనం దేని యందు స్థిరముగా ఉండాలి? మనుషుల యొక్క ఆలోచనను బట్టియా, లేకపోతే లోకపు యొక్క ఆచారములను బట్టియా, లేకపోతే మనకు వచ్చినటువంటి మన యొక్క సొంత ఆలోచనను బట్ట, లేకపోతే మనం చేస్తున్న క్రియలను బట్ట,
లేకపోతే ఇతరులు మనకు బోధిస్తున్న విధానాన్ని బట్ట మనం స్థిరంగా ఉండాలని ఆలోచన చేస్తే ప్రభు వాక్యం నుండి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మొదటిగా ప్రభువునందు మనం స్థిరంగా ఉండాలి. దేని యందు? ప్రభువునందు స్థిరంగా ఉండాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. కావున నేను ఆపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటంనయ్యున్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులయ్యుండుడి. హల్లెలూయా. అపోస్తలుడు మాట్లాడుతూ సంఘముతోనూ సహోదరులతోనూ మనతో కూడా ఒక హెచ్చరిక ఇస్తున్నాడు. ఏమిటంట? ఆయన ఒకటి అపేక్షిస్తున్నాడు, ఒకటి కోరుకుంటూ ఉన్నాడు. దేని యందు? ఆనందములో కానీ, జీవ కిరీటము యందు కానీ, దేని యందు స్థిరముగా ఉండాలని సంఘంలో ఆయన కోరుకుంటూ ఉన్నాడు? ప్రభువునందు స్థిరముగా ఉండాలి. అంటే మనకు కలుగుచున్న ఆనందము కానీ, సంతోషము కానీ, ఎలాంటి దేని యందు మనం కోరుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు, ఆశపడుతున్నాడు అంటే ప్రభువునందే కావాలి. ఎందుకు అనగా ప్రభువు ఇచ్చే ఆనందము ఎలా ఉంటుంది అంటే ఎల్లకాలము శాశ్వతముగా, మనము ఈ శరీరం నుండి ప్రాణము వేరు చేయబడిన తర్వాత కూడా, మనలో నుండి ఆత్మ వేరు చేయబడి ఆయన యొద్దకు చేరిన తర్వాత కూడా ఆ ఆనందము స్థిరముగా మనలో నిలిచి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఆ ఆనందమును మాత్రమే దేవుడు మాట్లాడుతున్నాడంటే, ఈలోక సంబంధమైన ఆనందములు కానీ, సంతోషములు కానీ, మనిషి కోరుకునే ఏ సుఖమైనా సరే ఆ క్షణమున ఆ వ్యక్తికి ఆనందం కలిగిస్తుందేమో కానీ, మరలా ఆ సమయం గడిచిన తర్వాత మరలా దుఃఖించడము, కన్నీటి చేత తన జీవితం నింపుకోవడం తప్ప ఆనందం ఎన్నడూ కూడా శాశ్వతముగా తన జీవితంలో ఉండదు. అయితే శాశ్వతమైన ఆనందము నీకు కావాలి అంటే మనం ఎవరి చెంతకు వెళ్ళాలి? ప్రభువు చెంతకు మాత్రమే మనం వచ్చినప్పుడు ఆయన తన శాశ్వతమైన ఆనందం మనకి ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అది మనకి ఎప్పుడు జరుగుతుంది అంటే, మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అనే లేఖనము ప్రకారం మనం ఆధారం చేసుకుని, ఈ మనుషుల యొక్క ఆలోచన బట్టి కాక, మనకు వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, మనకు సుఖం వచ్చినా, సంతోషం వచ్చినా, మొదట మోకరిని ఆయన నామమును మనం గణపరిచినప్పుడు, మన జీవితంలో ఎట్టి కార్యము ఎలాంటిదైనా దీన స్థితిలో మనం ఉన్నా, ఉన్నత స్థానంలో మనం ఉన్నా సరే, మొదట ప్రభువుకు మనం స్థానం ఇచ్చినప్పుడు, ఆయన మీద మనము ఆధారపడినప్పుడు, అప్పుడు ఆయన మనకి శాశ్వతమైన సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తాడు. ఉదాహరణకు యోబు గారి జీవితాన్ని మనం చూసుకుంటే, సంపద ఉంది, ఐశ్వర్యం ఉన్నది, పశు సంపదలు ఉన్నవి, మంచి కుటుంబం ఉన్నది, మంచి జ్ఞానం ఉన్నది. ఆయనను అపవాది ఆయనను శోధించడం ద్వారా సమస్తమును ఆయన కోల్పోయి ఉన్నాడు. ఆయన దూషిస్తున్నా, ఆయన కొరకు తన స్నేహితులు దూరముగా మోకరేది వారు అనేకమైన ఆలోచనలు ఇస్తున్నా సరే, ఆయన మాత్రం ఎన్నడూ కూడా లోకం వైపుకు చూడకుండా ప్రభువునందు మాత్రమే ఆనందించినాడు. చివరికి తన దేహము, తన శరీరము సహితము కూడా ఆయనకు సహకరించలేకపోయినా సరే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని ఆయనకి ఇష్టమైతే మరలా ఇస్తాడనే ఒక గొప్ప మాటతో ఆయన దేవుని యందు ఆనందించాడు. మరి మనము దేని యందు ఆనందిస్తున్నాం? ఏమి తిందుమా, ఏమి ధరించుకుందామా, ఎవరి నలుగురి మధ్య, నలుగురి నోట్లలో మనం ఉందామా, లేకపోతే నలుగురు మనుషులు పొగుడుతూ ఉంటే మనము ఆ ప్రదేశంలో ఉందామా అనే ఆలోచన చేస్తున్నామా? దయచేసి ప్రియ సంగమా ఆలోచన చేయండి. మనము మనుషులకు నచ్చితే దేవునికి నచ్చం. మనం మనుషులకి ఇష్టముగా మనల్ని మార్చుకుంటే ప్రభువునకైతే మనం ఇష్టము కాదు. ఎందుకనగా ఆయన కోరుకునేది దీనత్వమును, తగ్గింపును, మనము ఇతరులను ప్రేమించుట, ఇతరులను ఆదరించుట. కానీ మనుషులు ఏం కోరుకుంటారు? వానికంటే ఉన్నతమైన వాడిని ఆదరిస్తారు, వానికంటే ఉన్నతమైన వాడిని ప్రేమిస్తారు. ఆ మనుషుని కంటే ఒక వ్యక్తి కన్నా ఇంకొక వ్యక్తి అధికముగా ఉంటూ వాడిని ఆశ్రయిస్తారు తప్ప దీన దరిద్ర స్థితిలో ఉన్న వాడిని ఎవరు కూడా ప్రేమించరు, ఆదరించరు, ఆశ్రయించరు. అటు ఆనందము, అటు సంతోషము వేషధారణయే కదా ప్రభు అంటున్నాడు. అలాంటి వాటికి ఆయన దగ్గర స్థానము ఉన్నదా?
లేదు. కాబట్టి మనం ఎలాంటి ఆనందమును ఆశ్రయిస్తున్నామో, ఎలాంటి స్థిరత్వాన్ని మనం ఆశ్రయిస్తున్నామో ఆలోచన చేయండి. రెండవదిగా, విశ్వాసమందు స్థిరముగా ఉండాలి. ఏ విశ్వాసము? నేను ఎన్నో సంవత్సరం నుండి, ఎన్నో తరం నుండి వింటూ ఉన్నాను, అది మాత్రమే శాశ్వతము అనే స్థిరత్వమా? లేకపోతే ప్రభువు నాతో మాట్లాడి నన్ను దర్శించి నాతో మాట్లాడుతున్నాడే, ఆయన ప్రతి దినము తన వాక్యం చేత నన్ను హెచ్చరిస్తూ, నన్ను సరిచేస్తూ, నా సేవకుల ద్వారా నాతో మాట్లాడుతున్నాడే, ఇది స్థిరత్వమా? లేకపోతే నేను ఏదైతే నమ్ముచున్నానో, నేను ఏదైతే ఆలోచన చేస్తున్నానో, ఈ వాక్యం ఇటు రీతిగా కాకుండా ఎలాగా ఉంటుందేమో అనే రీతిగా వెళ్తున్నామే, ఆ అజ్ఞానపు దశలో ఉన్నామే, అదే స్థిరత్వమా? వీటి మధ్య ఉన్నటువంటి భేదం మనం తెలుసుకున్నప్పుడు మనం ఏ విశ్వాసమును నమ్మకంగా ఉన్నామో ప్రభు మనకి నేర్పిస్తూ ఉంటాడు. అందుకే అనేకల బోధల యందు ఎలా ఉండాలంట? జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకనగా అనేకులు తోడేళ్ళ స్వభావం కలిగి గొర్రె బొచ్చును కప్పుకొని ఎవరి మధ్యకు వస్తాడంట? సంఘముల మధ్యకు వస్తూ ఉంటారు. వారిని మీరు కనుగొనాలి అంటే చాలా కష్టము. అయితే నీ విశ్వాసము సరి అయినది అయితే దేవుడు తన వాక్యము ద్వారా ఇచ్చే జ్ఞానమును బట్టి ప్రతి ఒక్క విషయమును మనం ఎలా తెల్లముగా మనం గుర్తించగలం. మన విశ్వాసమే సరిగ్గా లేనప్పుడు, మన జ్ఞానము, మన భక్తియే సరిగ్గా లేనప్పుడు మనం వారిని ఎలా కనుగొనగలం? ప్రతి ఒక్కడు యేసుక్రీస్తు ప్రభువు దేవుడు అని చెప్తూ ఉంటారు, అయితే బాప్తిసం మాత్రము వేరైపోతూ ఉంటుంది. అయితే కొంతమంది యేసుక్రీస్తు ప్రభువు కుమారుడిగా వచ్చి ఈ లోకం ఉండిపోయాడు, ఆయన దేవుడు కాదు అంటారు. వాక్యం అనేకమి చూపిస్తారు. అపవాది చూపించలేదా వాక్యం దేవునికి? మరి నువ్వు ఏ వాక్యాన్ని నమ్ముచున్నావు? ఏ భక్తి అందు విశ్వాసం ఉంటున్నావు? దయచేసి ఆలోచన చేయండి. మన విశ్వాసం స్థిరంగా ఉండాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనము. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నేను నెరవేరుచున్నవి అని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. హల్లెలూయా. 217వ పేజీ కృత నిబంధన గ్రంథము. మరలా అపోస్తుడైన పౌలు సంఘంతో మాట్లాడుతూ, పేతురు ద్వారా మాట్లాడుతూ పరిశుద్ధాత్మ హెచ్చరిక ఒకటి వస్తుంది. ఏమిటనగా, లోకమందున్న సహోదరులతో, మనం దేని అందున్నాం? లోకములో ఉన్నాం. కానీ లోకము మనలో ఉండాలా ఉండకూడదా? మాట్లాడాలి. మనలో లోకమైతే ఉండకూడదు, మనలో లోకమైతే పని చేయకూడదు. ఏమిటి లోకం పని చేయకూడదు? ఏమిటి లోకం ఉండకూడదు అంటే, ఏవైతే దేవునికి అయిష్టముగాను, దేవునికి వ్యతిరేకంగాను ఏ పనులు, ఏ ఆలోచనలు అయితే ఉన్నావో ఇవన్నీ లోకము. చీకటి లోకము, అపవాది లోకము. దేవుడు చేయొద్దన్న ప్రతి ఒక్క పాపమును, ప్రతి ఒక్క క్రియయు, దేవుడు చేయొద్దన్న ఇచ్చిన ప్రతి ఆజ్ఞ అన్నీ కూడా లోకమై ఉన్నది. అందుకే లోకములో నుండి మిమ్మల్ని నేను రక్షించి ఉన్నానని అని మాట్లాడుతున్నాడు. వెతికి మిమ్మల్ని రక్షించి ఉన్నాను అంటున్నాడు. మరి రక్షింపబడిన వారిగా మనం ఉన్నామా? లోకం నుండి వేరు చేయబడిన వారిగా మనం ఉన్నామా? అది మనకు తెలియాలి అంటే నిరంతరము వాక్యపు చేత మనం పరీక్షించుకున్నప్పుడు మనం మారామా లేదా, మనలో మార్పు వచ్చిందా లేదా అనే విషయము మనకు తేటతెల్లమవుతుంది. అందుకే ఆయన మాట్లాడుతున్నాడు, లోకమందున మీ సహోదరి యందు ఈ విధమైన శ్రమలే. అనగా ఆయనను మనం నమ్ముకున్నప్పుడు, ఆయన యందు మన విశ్వాసం ఉంటున్నప్పుడు మనకి అనేకమైన శ్రమలు వస్తాయి, అనేకమైన ఇబ్బందులు వస్తాయి. ఎందుకనగా మనం సత్యమును బోధిస్తున్నాము, సత్యమును నమ్మి ఉన్నాము. లోకములో నిజం చెప్పిన వాడికి, అబద్ధం ఆడకుండా జీవించిన వాడికే వ్యతిరేకత వస్తూ ఉంటుంది. మనం ముందు వెళ్ళి ఎవరికైనా నీవు ఎలా బాగాలేదు, నువ్వు ఎలా అసహ్యంగా ఉన్నావు అని మొహం మీద చెప్తే ఆ వ్యక్తి మనం దూషిస్తాడు, అసహించుకుంటాడు, మనకు దూరంగా వెళ్ళిపోతాడు. ఈ లోకము కూడా అంతే. నీవు పాపం చేస్తున్నావు, నా దేవుడు రక్షకుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పాపుల కొరకు ఈ లోకానికి వచ్చినాడు, లోకానికి ప్రకటిస్తే లోకము ఆయనను వ్యతిరేకిస్తుంది. గనక ఈ లోకములు నీవు ఉన్నప్పుడు శ్రమలు వస్తాయి. అయితే వాటిని విశ్వాసములందు మనము స్థిరమై వాటిని ఏం చేయాలంట? ఎదుర్కొనాలి.
ఆ శ్రమలు వచ్చినప్పుడు అయ్యో శ్రమ వచ్చింది, ఈ క్షణమందు యేసుక్రీస్తు ప్రభుని ఈయన దేవుడు అని కాదు అని చెప్పితే నేను బ్రతుకుతాను, నేను కొన్ని సంవత్సరాలు జీవించగలను అనే ఆలోచన మనలోనికి రాకూడదు. ఇది బైబిల్ గ్రంథమే కదా, ఒక పుస్తకమే కదా. పడేయమన్నారని మనం పడేస్తే నేను బ్రతకగలను, నా కుటుంబం జీవించగలదు, నాకు ఆహారం వస్తుంది, అనేకమైన ఉపయోగాలు వస్తాయి, సౌకర్యాలు వస్తాయని మనం వాటి రీతిగా పోకూడదు. ఎందుకంటే లోకమందు శ్రమలు వస్తాయని ప్రభు ముందుగానే మనకి హెచ్చరిస్తున్నాడు. వాటిని ఎదుర్కొనే సామర్థ్యం మనలో ఉండాలి, వాటిని ఎదుర్కొనే విశ్వాసం మనలో ఉండాలి, వాటిని ఎదుర్కొని నిలబడగలిగిన గొప్ప భక్తి మనలో ఉండాలి. యుద్ధము వస్తుందనే కదా సైనికుడు ముందుగానే సిద్ధపడి ఉంటాడు. అది ఎప్పుడు వస్తుందో వానికి తెలియదు, కానీ యుద్ధం వచ్చినప్పుడు పారిపోకుండా పిరికి అనేది కాకుండా ముందు నిలబడి తన గుండెలు చీల్చుకుని యుద్ధానికి ధైర్యంగా నిలబడి ఉంటాడు. ప్రతి సైనికుడు ముందు వరుసలో నిలబడతాడు. నేను ముందంటే నేను ముందని ముందుకు వెళ్తూ ఉంటాడు. శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు నా దేవుడు నాతో ఉన్నాడనే నమ్మకంతో మనం ముందు నిలబడితే యుద్ధం ఏముంది, ప్రతి సమస్య కూడా చిన్నగానే కనబడుతుంది. ఎందుకనగా లోకంలో ఉన్నవానికంటే నాలో ఉన్నవాడు గొప్పవాడై ఉన్నాడు కనుక. ఈ సృష్టిని చేసిన వాడు, ఈ సృష్టిని నిర్మించిన వాడు, మనం నిర్మించిన వాడు గొప్పవాడు కాదా, శక్తిమంతుడు కాదా, పరిశుద్ధుడు కాదా, గొప్ప శక్తి కలిగిన వాడు కాదా? అలాంటి వాడు మనతో ఉన్నప్పుడు, అలాంటి దేవుని మనం నమ్ముకున్నప్పుడు భయము నీకెందుకు? అదే దేవుడు అంటున్నాడు. అనేక మార్లు మనం ధ్యానించిన మరొకసారి జ్ఞాపకం తెచ్చుకున్నాం. ఇశ్రాయేలు ప్రజలు ముందుకు వెళ్తున్నప్పుడు వెనక సైన్యము, ముందు ఎర్ర సముద్రము. వారు భయపడుచు ఉన్నప్పుడు తన ప్రవక్త ద్వారా ఆయన మాట్లాడిన మాట, యుద్ధము యెహోవాదే, భయపడవద్దు మాట్లాడి అన్నాడు. వారు ముందుకు వెళ్ళి ఉన్నారు, సముద్రం దాటి ఉన్నారు. అరణ్య మార్గంలో అడవి గుండా వారు ప్రయాణిస్తున్నప్పుడు ఫిలిస్తీన్లతో యుద్ధము చేయవలసిన సమయం వచ్చినప్పుడు వీరు ప్రార్థిస్తూ ఉన్నారు, మొరపెడుతూ ఉన్నారు, భయపడుతూ ఉన్నారు. దేవుడు మాట్లాడుతున్నాడు, భయపడవద్దు, మీరు వెళ్ళి యుద్ధం చేయండి, మీకు విజయం ఇచ్చేవాడను నేను, మీ వెనకుండి మిమ్మల్ని నడిపించేవాడను నేను అని ముందుకు నడిపించినాడు. మొదట మన పక్షం నాని యుద్ధం చేస్తాడు. మనము భక్తిహీనతలో ఉన్నప్పుడు, ఇంకనూ పసితనంలో ఉన్నప్పుడు, భక్తిలో అయితే మనము దేవుడి రుచి చూస్తూ ఇంకా మనం బలపడుతూ ఉన్నప్పుడు, మనము సైనికుల వల్ల మనం ఇంకనూ మార్చబడుతున్నప్పుడు దేవుడు యుద్ధానికి మనల్ని పంపించి మన వెనకుండి ఆ యుద్ధాన్ని కూడా ఆయన చేస్తాడు. మనం చేసేదేముంది? మనము నిలబడడం మాత్రమే. ధైర్యంతో నీవు నిలబడినప్పుడు ప్రతి ఒక్క పరిస్థితిని ఆయన మాత్రమే మార్చగలిగిన దేవుడు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనం ఏం చేయాలి? మన విశ్వాసాన్ని మనం కోల్పోకుండా ఆయన యందు మనం స్థిరముగా ఉన్నప్పుడు ఏ అక్కరైనా సరే, ఏ ఇబ్బంది అయినా సరే, ఏ సమస్య అయినా సరే, ఏ వ్యాధి అయినా సరే ఆయన తీర్చగలడు. ఎందుకనగా ఈరోజు జరగకపోవచ్చు, రేపు జరగకపోవచ్చు, కానీ ఒక దినాన మాత్రము ఆయన వాగ్దానం ఇచ్చినాడంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఎందుకనగా వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు కనుక. హల్లెలూయా, హల్లెలూయా. మూడవది, పరిశుద్ధత యందు స్థిరముగా ఉండాలి. 3 విషయం చెప్పి నేను ముగిస్తాను. పరిశుద్ధత యందు స్థిరముగా ఉండాలి. ఎందుకు పరిశుద్ధత? ప్రతి పాపి కూడా దేవుని చూస్తాడా? చూడగలడా? చూడలేడు. అందుకే కదా ప్రతి మనుషుడు కూడా పాపంలో పూర్తిగా మునిగిపోయి ఉన్నాడు. ఆది కాలము ఆదాము మొదలుకొని వారి ప్రారంభంలో దేవుని భయము లేకుండా దేవుని చూచిన్నారు, దేవునితో నడిచిన్నారు, దేవునితో మాట్లాడి ఉన్నారు. వారు ఎప్పుడైతే పాపము చేసి ఉన్నారో దేవునికి దూరముగా వెళ్ళి చెట్ల చాటున దాక్కోవడం జరిగింది. వారు ఎప్పుడైతే త్రోయబడి ఉన్నారో దేవుని స్వరూపమును ముఖాముఖిగా చూడడము ఆగిపోయినది. అప్పుడు ప్రారంభమైన పాపము అది అభివృద్ధి చెందుతూనే దేవునికి దూరంగా చేస్తూనే ఉంటుంది. ఎందుకు? పాపము వల్ల మనము పరిశుద్ధము కాలేకపోయాము. దేవుడిచ్చిన పరిశుద్ధత మనము కోల్పోయి ఉన్నాము. ఎవరు పోగొట్టారు? మనమే పోగొట్టుకున్నాం పరిశుద్ధతను. ఎవడో వచ్చి మనకు పోగొట్టలే. అపవాది ఆశ చూపించింది, పాము మాట్లాడి ఉన్నది. ఎవరు నమ్మమన్నారు ఆ మాటని? ఎవరు వినమన్నారు ఆ మాటని? వినకుండా నా దేవుడు ఉన్నాడు కదా, ఆయన తినొద్దన్నాడు కదా, ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు కదా, ఆజ్ఞ గుర్తుకు రావాలి కదా.
మనుషులు అనేకులు నిన్ను ఆకర్షిస్తాడు. అదిగో అందముగా ఉన్నాడు, లేకపోతే ఆ వ్యక్తి, ఆ అబ్బాయో ఆ అమ్మాయో ఆకర్షణీయంగా కనబడుతున్నాడు, ఆ వస్తువు ఆకర్షణీయంగా కనబడుతుంది. పాపములకు రా అని అనేకులు కుటుంబంలో, స్నేహితులు, బంధువులు ఎవరొకరు మనం పిలవచ్చు. దేవుడు పాపం చేయొద్దని చెప్పాడు కదా, లోకపు సాంగత్యం జోలికి వెళ్ళొద్దని చెప్పాడు కదా. ఆ ఆజ్ఞని గుర్తుకు రావాలి, ఆ వాక్యాన్ని గుర్తుకు రావాలి కదా. పరిశుద్ధ దినమును, ఆయన విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించమని ఆజ్ఞ ఇచ్చినాడు కదా. దొంగతనం చేయొద్దన్నాడే, అబద్ధములు మాట్లాడొద్దన్నాడే, బూతులు మాట్లాడొద్దన్నాడే, మద్యమును సేవించొద్దన్నాడే, వ్యభిచారము చేయొద్దన్నాడే. సమయానుకూలంగా ఆయన మందిరముకు వచ్చేటప్పుడు ప్రతి పరిస్థితిని, ప్రతి ప్రవర్తన బహు జాగ్రత్తగా చూచుకున్నామని చెప్పాడే. ఇదిగో దినములు చెడ్డవి గనక సమయములు పోనిక సద్వినియోగం చేసుకున్నాము అని చెప్తున్నాడే. దినములు మారిపోతున్నవి, భయంకరమైన దినములు రాబోతున్నవి, ఒకానొక తీర్పు దినము రాబోతున్నది. ఆ దినములు నీవు నిలబడకుండా పరిశుద్ధుల గుంపులో నీవు నిలబడాలంటే ఈ క్షణమంది నీవు మార్చుకోవాలని దేవుడు ఆజ్ఞ ఇచ్చినాడే. అది మార్చుకోవాలి, చేయబడాలి అంటే నీ చావు మరణము తర్వాత అది సాధ్యము కదని తెలుసు. అది మనం బ్రతికి ఉన్నప్పుడు, ఈ శరీరంలో ఆత్మ ఉన్నప్పుడు మాత్రమే అది జరుగుతుందని మనకు తెలుసు. మరి పాపం జోలికి వెళుతున్నప్పుడు, పాపంలోనికి, లోకంలోనికి వెళుతున్నప్పుడు, అజ్ఞానంలోనికి వెళుతున్నప్పుడు, ప్రార్థన మానేసినప్పుడు, ప్రార్థన జరుగుతున్నప్పుడు మనం వెళ్ళి పడుకుంటున్నామన్నా, వాక్యాన్ని వెగ్గిరింతగా చులకనగా చూస్తున్నామన్నా, ఆ వాక్యం మనకు గుర్తుకు రావాలి. ఎందుకు గుర్తుకు రావడం లేదు అంటే మన వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వట్లేదా? అంటే మనలో పాపం పనిచేస్తుందా? ఆలోచన చేయాలి. దేవుడు మాట్లాడుతున్నాడు, పరిశుద్ధత ఎందుకు స్థిరంగా ఉండాలి. పరిశుద్ధత ఎవరికైతే ఉంటుందో వాడు మాత్రమే దేవుని చూడగలడు. సమరయ స్త్రీ పాపం చేసింది, కానీ ఆ పాపమును ఆమె ఒప్పుకొని దేవుని యందు తన పాపమునకు క్షమాపణ తెచ్చుకుంది. తద్వారా ఆమె పరిశుద్ధురాలుగా మార్చబడింది. ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో. కానీ లోకం దృష్టిలో ఆమె పాపం చేసిన స్త్రీ, కానీ తన పాపం అంతటిని కూడా ఆమె ఒప్పుకుంది. మనుషులు ఎవరు ఏమనుకుంటే ఏముంది, మనుషుల వల్ల ఏమి ఉపయోగం లేదు. నువ్వు ఎప్పుడైతే దేవునికి ఇష్టంగా నువ్వు మార్చబడతావో అనేకులు నిన్ను ప్రేమించడానికి కూడా పరిస్థితులు మార్చబడతాయి. నీవు దేవుని ప్రేమించకుండా, దేవునికి అవకాశం ఇవ్వకుండా, నీవు మనుషులకే, లోకానికే నువ్వు అవకాశం ఇస్తూ ఉంటే దేవుడు నిన్ను అలా ఆశ్రయిస్తాడు. ఎలా నీ స్థితి మార్చబడుతున్నది. ఒక దేవుని మందిరము నిలబడి ఉన్నప్పుడు, బలిపీఠం మీద ఉన్నప్పుడు, బైబిల్ చేత పట్టినప్పుడు, దైవ సేవకుని ముందు ప్రార్థనలో మాత్రమే భక్తి కలిగిన వారిలాగా ఉండి, మరలా మన గృహమునకు వెళ్ళిపోయినప్పుడు వేషధారలో మనం ఉన్నామనుకోండి, ఆ భక్తిని దేవుడు అంటూ ఉన్నాడు, భక్తిహీనత అని పిలుస్తున్నాడు. భక్తిహీనులు దేవుని చూడగలరా? వారి గుడారములో, భక్తి లేని గుడారంలో అగ్ని వెలుగుతుందా? చల్లారిపోతుందా? చల్లారిపోతుంది, ఆరిపోతుంది. కానీ ఆత్మీయ స్థితిలో నిరంతరము దేవునికి ప్రార్థన చేస్తున్న వారి గుడారంలో అగ్ని మండుచున్నట్లు పరిశుద్ధులు వారి పరిశుద్ధ నిరంతరము కూడా వెలుగుచూనే ఉంటుంది. హల్లెలూయా. అందుకే వాక్యం సెలవిస్తుంది, 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనము. మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధుల అందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట, 186వ పేజీ, 3వ అధ్యాయం 13వ వచనం. మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లినట్లు ప్రభువు దయచేయునుగాక. ఆమేన్. అంటే పరిశుద్ధత రావాలి అంటే ఏం చేయాలంట? దేవుడు అంటున్నాడు కదా, మీ హృదయములను పరిశుద్ధత విషయమై. అంటే మనకు పరిశుద్ధత రావాలంటే ఏం చేయాలంటున్నాడు దేవుడు? మనుషులు, సహోదరులు ఒకని ఎడల ఒకరు ఎలా ఉండాలంట? ఎలా ఉండాలి?
ప్రేమ కలిగి ఉండాలి, ప్రేమను చూపించాలి. ఏ ప్రేమ? మనుషుల వస్త్రమును చూచి ఆకర్షణీయమైన ప్రేమ కాదు, వస్తువును బట్టి ఆకర్షణీయమైన ప్రేమ కాదు, బంగారమును బట్టి, ఆస్తిపాస్తులను బట్టి, అధికారమును బట్టి, ఉన్నత స్థాయిని బట్టి, మాట్లాడే విధానం బట్టి కలిగే ప్రేమ కాదు. ఒక వ్యక్తిని శ్రమల్లో ఆదరించుటాం, దీనదరిద్ర స్థితిలో ఆదరించుటాం, దుఃఖంలో ఉన్నవానికి మన ప్రేమను చూపించాలి. అది దేవుడు చూపిస్తున్న ప్రేమ. ఆ ప్రేమ ఎవరు కలిగి ఉండాలంట? సహోదరులు ఒకని ఎడల ఒకడు, మనుషులు ఒకని ఎడల ఒకడు. మరల చదువు వాక్యమును. మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట నీ హృదయములను పరిశుద్ధత విషయమై అనిన్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొందినట్లు వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు పరిశుద్ధంగా మార్చబడాలి అంటే మొదట మీలో ఏముండాలి? ప్రేమ ఉండాలి. ఒక మనిషిని ఆదరించగలిగిన ప్రేమ ఉండాలి. కన్నీటి లోయలో శ్రమల్లో ఉన్నప్పుడు వాడిని ఆదరించగలిగిన ప్రేమ ఉండాలి. ఒకడు దుఃఖములో ఉన్నాడు అంటే, ఒక కుటుంబము దుఃఖములో ఉందంటే సంఘముగా వెళ్ళి వాడిని ఆదరించగలిగిన ప్రేమ నీ హృదయంలో ఉండాలి. ఒకరు ఆ కన్నీటితో తన శ్రమను బట్టో లేకపోతే కుటుంబ స్థితిని బట్టో ఒంటరిగా ఉన్నానని ఏడుస్తున్నాడంటే నీకు వచ్చిన వాక్య జ్ఞానము చేత వానిని ఆదరించగలిగిన ప్రేమ నీలో ఉన్నప్పుడు నీవు పరిశుద్ధముగా మార్చబడతావు. ఎందుకనగా నీవు వాక్యమును, దేవుని మాటను ఇతరులకు నీవు పంచిపెడుతున్నప్పుడు నీలో ఆయన వాక్యము పనిచేస్తూ ఉంటుంది. ఆ వాక్యం పనిచేస్తూ ఉన్నప్పుడు లోకపు పాపము ఎన్నడను కూడా మనలో తాకదు. ఎందుకనగా దేవుడు మనలో పనిచేస్తున్నప్పుడు, దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు, ఆయన వాక్యం మనలో ఉన్నప్పుడు పాపం మన దగ్గరికి ఎలా రాగలదు? దేవుణ్ణి చూస్తే పాపమునకు భయం వేస్తుంది. ఆయనలో మనం ఇంకా భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మనల్ని చూసినా సరే అపవాది గజ వణకవలసిందే. అందుకే అంటున్నాడు, దేవుని యందు మనము స్థిరముగా పరిశుద్ధత యందు మనం ఉన్నప్పుడు ఒకని ఎడల మనం ఒకరము ప్రేమ కలిగి ఉన్నప్పుడు ప్రభు యందు మనము వర్ధిల్లుదము. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మన ఆత్మీయ స్థితి స్థిరముగా మనం ఉన్నప్పుడు ఎలాంటి సమస్య వచ్చినా సరే, ఇదే కదా ఈ చిన్న సమస్య ఏమండి, నా తండ్రితో చెప్పుకుంటే ఆయన తీరుస్తాడని ధీమా అనుకున్నప్పుడు దేన్నైనా ఎదిరించగలం. శ్రమ వచ్చినప్పుడు శ్రమను చూచి శ్రమ వచ్చేసిందని దాన్ని ఏం చేయాలి అన్నప్పుడు వాక్యం మనలో పనిచేయదు, దేవునికి మొరపెట్టాలన్న ఆలోచన రాదు. అలాంటప్పుడు చిక్కుల్లో నుండి ఇబ్బందుల్లోకి మనం వెళ్ళిపోతుంటాం తప్ప అక్కడ దానికి సొల్యూషన్ అనే పరిష్కారం అనేది మనకి దొరకదు. కానీ పరిష్కారం ఎక్కడ ఉంటుంది? మన ప్రక్కనే ఉంటుంది. ఎందుకనగా తండ్రి అని నీవు పిలిచినలా నీ ప్రక్కనే ఉంటానని అంటున్నాడు. నీవు ఎప్పుడు పిలిచావు? నోటి మాటతో నీవు పిలిస్తే ఆయన రాడు. పూర్ణ హృదయంతో దేవా అని పిలిచినప్పుడు, తండ్రి అని పిలిచినప్పుడు నీ పక్షంన ఆయన వ్యాజ్యమాడడానికి నిరంతరము సంసిద్ధమై ఉన్నాడు. హల్లెలూయా. నీవు పిలవడానికి సిద్ధమా? నీవు ఎప్పుడైనా పిలిచిన అనుభవం నీకున్నదా? పిలిచి ఆ కార్యమును అనుభవించిన అనుభవం అయినా నీకున్నదా? అందుకే దేవుడు అంటున్నాడు, నీ ఆత్మీయ స్థిరత్వము జాగ్రత్తగా చూచుకొనుము, బహు జాగ్రత్తగా కాపాడుకొనమని మాట్లాడుతున్నాడు. కనుక ఆయనలో మనం స్థిరముగా ఉందాం, ప్రభువునందు స్థిరముగా ఉందాం, పరిశుద్ధత యందు స్థిరముగా ఉందాం, ప్రతి విశ్వాసంలో స్థిరంగా ఉందాం. ఈ మూడింటిని మనం కాపాడుకున్నప్పుడు దేవుడే మన పక్షంన వ్యాజ్యమాడుతాడు. హల్లెలూయా. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకలో దీవించి నీరు కట్టిన తోటి వలె మన హృదయాల్లో, మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ఆయన వాక్యమును ఫలింపచేయునుగాక. ఆమేన్. నుంచున్నాం, ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ముగించుకుందాం. ప్రభువు మనతో మాట్లాడిన విధానములకై అయ్యా, నేను ఇప్పటి వరకు
నేను స్థిరంగా లేకపోయాను. నిజంగా దేవుడు నీతో మాట్లాడినట్లయితే, ఈ వాక్యం నీకు అర్థమైనట్లయితే ప్రార్థన చేయండి హృదయంతో. అయ్యా, నాకు ఒక అవకాశాన్ని కలిగి చేయండి. నేను స్థిరంగా ఉండడానికి, నేను అడ్డుకట్టబడడానికి, ఎన్ని సమస్యలు వచ్చినా, ఒడిదుడుకులు వచ్చినా, నా విశ్వాసము, నా భక్తిని నీ కోల్పోకుండా, నీలో, నీ సంఘంలో కట్టబడిన ఒక రాతి వలె, నీ సంఘంలో చేర్చబడిన ఒక అవయము వలె, నీ సంఘంలో ఒక వృక్షము వలె, ఒక కొమ్ము వలె నేను చిగుర్చిన వారిగా ఉండినట్లు సహాయం చేయండి అని ప్రార్థన చేయండి. ప్రార్థన చేద్దాం. సర్వోన్నతులను, మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మా దైవమా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిన్న, నేడు, రేపు ఏకరీతిగా మారిన దేవుడవు ప్రభా, నీకే మేము మొరపెట్టుచున్నాం ప్రభా. మా మొరను ఆలకించండి అయ్యా. మా విశ్వాసంలో మేము స్థిరముగా ఉండాలంటే మొదటిగా నీ యందు మేము స్థిరముగా ఉండాలి అయ్యా. ఏ ఇబ్బంది వచ్చిందనో, ఏ శోధన వచ్చిందనో అయ్యా, ఈ లోకపు మనిషి ఆలోచన చేతను లోకం చుట్టూ మేము తిరుగులాడచ్చు, చివరిగా నీ దగ్గరకు వచ్చేవారిగా కాకుండా అయ్యా, నీవే మా మొదటి ఆశయు, మా కడపటి ఆశయు, నీవే మా మొదటి ప్రయత్నము, చివరి ప్రయత్నము ప్రభా. నీవే మా ఆధారము. నీ అందే మేము నమ్మకం ఉంచి అన్ని కార్యములలో నేను గణపరచేవారు ఉన్నట్టు సహాయం చేయండి అయ్యా. విశ్వాసములో కూడా ప్రభా, నీ వాక్యము ఏమి సెలవిస్తున్నదో అది మాత్రమే నమ్మేవారిగా ఉండినట్టు సహాయం చేయండి. మనుషుల మాటలు కాదు, మనుషుల ఆలోచనలు కాదు. మనుషులు అనేకమైనవి చెప్పవచ్చు, అనేక ఉదాహరణలు, అనేకమైన కథలు చెప్పవచ్చు, కానీ వాక్యము మాత్రం సత్యమును బోధిస్తున్నది. దాని యందు మాత్రమే విశ్వాసం కలిగి ఉండు వారిగా సహాయం చేయండి అయ్యా. ఇంటి పరిస్థితిలో, ఏ సంఘములో అయినా సరే అయ్యా, ఎలాంటి సందర్భం వచ్చినా సరే, ఏ పరిస్థితి వచ్చినా సరే, నా పరిశుద్ధతని కోల్పోకుండా, నా పరిశుద్ధతని కాపాడుకునేవాడుగా ప్రభా, ఆనాడు నీ బిడ్డ ప్రభా తండ్రి, ఆ పాపము చేయడానికి ఆ స్త్రీ ప్రయత్నం చేసినను, ప్రేరేపించను, ఆ ప్రదేశం నుండి పారిపోయిన యోసేపు వలె ప్రభా, మేమును మా పరిశుద్ధత కాపాడుకోవడానికి లోకము నుండి పారిపోయి, లోకము నుండి వేరు చేయబడి నీకు దగ్గరగా ఉన్నట్టు సహాయం చేయండి. మరి ముఖ్యంగా ప్రతి యవ్వన బిడ్డలను ప్రభు దర్శించండి. ప్రతి పురుషుని, ప్రతి స్త్రీని, ప్రతి బిడ్డని దర్శించండి అయ్యా. పాపం జోలికి పోకుండా నీ భక్తులు ఎదుగుచ్చు, నీ భయభక్తులన్నీ బ్రతుకుచ్చు, నీ భయభక్తులనే నేను గణపరుస్తూ ఉండేవారేగా. నీవే మాట్లాడమని అడుగుచున్నాం. ఎవరు ఏ అక్కర కొద్ది వచ్చినారో ప్రతి ఒక్కరూ తెచ్చండి నీ వాక్యపు జ్ఞానము చేత. ఆనాడు స్టెఫెన్ని నీ ఆత్మ జ్ఞానము చేత ఎలా నింపినావు, అటు జ్ఞానము నింపండి. ఎదురైతే వాక్యం విన్నారు ప్రతి బిడ్డను నీవు ఆశీర్వదించండి. ప్రతి బలహీనత నుండి, ప్రతి శోధన నుండి నీవే విడుదల దయచేయమని అడగచ్చు. కృప దయచేయండి ప్రభా, సహాయం ఇచ్చేయండి. ఈ పరిచయను విస్తరింపచేయండి. ఈ పరిచయ ద్వారా అనేక రక్షింపబడినట్టు నీ కృప దయచేయండి. నీ చిత్తమైతే, నీ రాకడ ఆలస్యమైతే మేమందరం మరి ఒకసారి నీ సన్నిధిలో కూడి నేను ఆరాధించుకుని, నీ అందు ఆనందించి, నీ అందు సంతోషిస్తూ, నీ నామము మాత్రమే మహిమపరుస్తూ, నీ అందు మేము సంతోషించేవారిగా నీ కృప దయచేయమని, తిరిగి వచ్చిన ప్రతి ప్రయాణములు నేను తోడి ఉండమని అయ్యా. నీ రాకడికే కావలసిన సిద్ధపాఠం, పరిశుద్ధతము, భక్తిని, విశ్వాసము మేమందరం నేర్చుకుని మేము పొందుకున్నట్టు సహాయం చేయండి. నీ కృప దయచేయండి. ఎల్లవేళలా నీ వాక్య చేత, నీ భక్తిలో మేము ఉండినట్టు సహాయం చేయండి. నీ ఆత్మ నడిపింపును అన్ని వేళ మీరు మాకు దయచేయండి. కృప దయచేసి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొనిచున్న మా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యము వచ్చిన గాక. మమ్మల్ని శోధంతో తప్పించు. అందుకని రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నామ తండ్రి, ఆమేన్. తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మకి కృప
కాపుదల, రక్షణ ఇప్పుడును ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకు, మనకు, మన కుటుంబాలకు, మన సంఘములకు ఈ పరిచయం ఆయన కృప ఎల్లప్పుడూ తోడే నడిపించును కాక. ఆమేన్.